బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన అమరుల త్యాగాలను బీఆర్ఎస్, కాంగ్రెస్ మరిచాయన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్లో మాట్లాడారు కిషన్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పారు. ప్రజలందరూ కూడా మాకు బానిసలుగా ఉండాలి అనేటువంటి ఒక దుర్మార్గపు అహంకారపూరితమైనటువంటి పరిపాలన వాళ్ళు కొనసాగించారు. అవినీతితో కూడినటువంటి పాలన కొనసాగించారు. ఫామ్ హౌస్ పాలన కేసీఆర్ రోజు నిర్వహించారు. హైదరాబాద్ లో ఉండి సచివాలయానికి వచ్చేవాడు కాదు, అంత నియంతగా అహంకారపూరితంగా పరిపాలన చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి, టిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. టిఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత మన దురదృష్టవశాత్తు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల నెత్తిన కూర్చున్నది. ఈ తెలంగాణ వెనుకబడినతనానికి, తెలంగాణకు జరిగిన అన్యాయానికి ప్రధానమైనటువంటి కారణము కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి పట్టిన పీడ కాంగ్రెస్ పార్టీ. మన యొక్క దేశ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించింది, రాష్ట్రాన్ని